తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. 5 రోజుల పోలీస్ కస్టడీలో ఐబొమ్మ రవి చెప్పిన విషయాలు ఇవి. పోలీసుల విచారణకు ఏమాత్రం సహకరించకుండా మొండికేశాడు రవి. పొంతన లేని సమాధానాలు చెబుతూ పోలీసుల్ని పక్కదారి పట్టించాడు. ఐబొమ్మ రవి 5 రోజుల పోలీస్ కస్టడీ ఎలా సాగింది? పోలీసులకు సహకరించకపోవడానికి కారణం ఏంటి? పైరసీతో సినీ ఇండస్ట్రీని ముప్పుతిప్పలు పెట్టిన రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి కోర్టు అనుమతితో 5 రోజుల కస్టడీకి తీసుకొని విచారించారు. ఈ బొమ్మ గుట్టు విప్పేలా రవి వాడిన సర్వర్లు, సంపాదనపై సమగ్ర దర్యాప్తును ప్రారంభించారు. కానీ మొదటి రోజు నుండి 5 రోజుల కస్టడీ ముగిసేదాకా రవి నోరు విప్పలేరు. పోలీసుల విచారణకు సహకరించలేదు. తన వ్యక్తిగత విషయాలు తప్ప పైరసీకి సంబంధించిన అంశాలు, సర్వర్లు, లావాదేవీలకు సంబంధించిన విషయాలపై నోరు మెదపకుండా మౌనం వహించాడు. మొదటి రోజు కస్టడీలో భాగంగా పైరసీ వెబ్సైట్లు, సినిమాలు అప్లోడ్ చేయడానికి వినియోగించిన సర్వర్లపై ప్రశ్నించారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రచారం, యాప్స్ నిర్వాహకుల సంబంధాలపై ఆరా తీశారు. ఇక రెండవ రోజు కస్టడీలో ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ లో ప్రత్యక్షమైన సినిమాలు, బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నించారు. మూడవ రోజు కస్టడీలో రవికి ఉన్న భారీ నెట్వర్క్ తో పాటు ఐపీ అడ్రస్ల మీద ఫోకస్ చేసి ప్రశ్నించారు సైబర్ క్రైమ్ పోలీసులు. మూడో రోజు కస్టడీలో స్వయంగా రవిని హైదరాబాద్ సిపి సజ్జనార్ విచారించారు. ఎథికల్ హ్యాకర్స్ ను సైతం పిలిచి సర్వర్లు, ఇతర అంశాల మీద అడిగి తెలుసుకున్నారు. మరోవైపు 4వ రోజు కస్టడీ విచారణలో బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బుల తరలింపు, స్నేహితుడు, చెల్లితో జరిపిన లావాదేవీలతో పాటు ఐపీ అడ్రస్లు, విదేశాలలో ఉన్న నెట్వర్క్ పై పోలీసులు ఆరా తీశారు. ఇక చివరి రోజు కస్టడీలో ఆధారాలు ఎదురుగా ఉంచి ఇయర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో డొమైన్ల కొనుగోలుపై ఆరా తీశారు. అయితే ఈ 5 రోజుల కస్టడీ విచారణలో ఇమంది రవి పొంతనలేని సమాధానం చెబుతూ పోలీసులకే సినిమా చూపించాడు. ఆధారాలు ఎదురుగా ఉంచి విదేశాల్లో సర్వర్లు, యూకే, కరేబియన్ దీవుల్లో పనిచేస్తున్న సిబ్బంది గురించి ప్రశ్నించినప్పటికీ మౌనం దాల్చాడు. డేటా మొత్తం విదేశాల్లో ఉందని, ఇక్కడ తన వద్ద డేటా లేదని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన అరెస్టును ముందే ఊహించానని రవి పోలీసులకు చెప్పాడట. అందుకే తన దగ్గరున్న హార్డ్ డిస్క్ లో సినిమాలు తప్ప మిగతా డేటా అంతటినీ రవి ఎరేస్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన సర్వర్ వివరాలు, వెబ్సైట్ల వివరాలన్నీ ఎవరికీ దొరకకుండా రవి మాయం చేశాడు. ఇక బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులను జల్సాలకు ఖర్చు చేశాడు. రవి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును ఎవరెవరి అకౌంట్లకు మళ్లించాడు అన్న విషయాలు తెలుసుకోవడానికి రవికి చెందిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు కావాలని కోరుతూ పలు బ్యాంకులకు సిసిఎస్ పోలీసులు మెయిల్స్ పంపారు. తనకు ఎవరూ సహకరించలేదని, ఒక్కడినే పైరసీ సామ్రాజ్యాన్ని నడిపించినట్లు రవి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తాను వెబ్ డిజైనర్ కావడంతో స్వయంగా వెబ్సైట్ క్రియేట్ చేసి పైరసీ కంటెంట్ అప్లోడ్ చేసినట్లు రవి పోలీసులకు వెల్లడించాడు. అయితే పోలీసులు మాత్రం రవి, అతడి స్నేహితుడు ఇద్దరూ కలిసి టెక్నికల్ ఆపరేషన్స్, డేటా హైడింగ్, సర్వర్ యాక్సెస్, విపిఎన్, ఐపీ మాస్కింగ్ వంటి అంశాలలో పాలుపంచుకున్నట్లు గుర్తించారు. అందుకే రవి స్నేహితుడు నిఖిల్ కి భారీగా డబ్బుల బదిలీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. క్రిప్టో ద్వారా అమౌంట్ బదిలీ చేసుకున్నట్లు గుర్తించడమే కాక 1x బెట్టింగ్ యాప్ మాత్రమే కాకుండా ఇతర యాప్ల ద్వారా భారీగా డబ్బులు సంపాదించినట్లు గుర్తించారు. రవికి సుమారు 36 బ్యాంకు ఖాతాలు, లావాదేవీలను సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఐదు రోజుల విచారణ పూర్తి కావడంతో రవిని తిరిగి నాంపల్లి కోర్టులో హాజరుపరిచి అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఐబొమ్మ రవిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఓ కేసులో అరెస్టు చేయడంతో ఇప్పుడు మిగతా కేసుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ వారెంట్ ద్వారా ఐబొమ్మ రవిని మరోసారి విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.